సారంగపాణి జాతకం ఇప్పుడే ప్రసాద్ ఐమాక్స్లో చూసొచ్చా. నేను వెళ్ళిన షో మీడియా వాళ్ళ కోసం వేశారంట. వెళ్ళే వరకు నాకు కూడా తెలియదు, బట్ నేనైతే టికెట్ తీసుకునే వెళ్ళా. ఎనీవే, కమింగ్ టు ద రివ్యూ. నేనైతే ప్రియదర్శి గారి కోర్ట్ మూవీ తర్వాత వస్తున్న మూవీ అని భారీ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళలేదు. ఈ మూవీ ట్రైలర్ చూసా, జస్ట్ ఓకే అనిపించింది. సో ఎక్స్పెక్టేషన్స్ లేకుండానే వెళ్ళా. రివ్యూలోకి వెళ్ళే ముందు నా నుంచి చిన్న రిక్వెస్ట్, ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే మన ఛానల్లోని కంటెంట్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. అదే చేత్తో ఒక 5 మెంబర్స్కి షేర్ చేయండి. కమింగ్ టు స్టోరీ లైన్. సారంగపాణి అనే జాతకాలను మాత్రమే నమ్మి ఒక పిచ్చోడి లైఫ్లోకి ఓన్లీ లాజిక్స్ అని ఎలాంటి జాతకాలను నమ్మని అమ్మాయి వాడి లైఫ్లోకి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది అన్నదే రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. మూవీలో ఇంకో మెయిన్ పాయింట్ ఉంది, అది ట్రైలర్లో రివీల్ చేయలేదు, అందుకే నేను కూడా చెప్పడం లేదు. కమింగ్ టు ప్లస్ పాయింట్స్, మూవీ స్టార్ట్స్ వెరీ వెల్. లాగ్ ఏం చేయకుండా ఫస్ట్ ఫ్రేమ్ నుంచే స్టోరీలోకి వెళ్ళిపోతారు. కంప్లీట్ మూవీ మొత్తాన్ని ఒక లైటర్ వేలో డీల్ చేశారు, చాలా ఈజీ పీజీగా. మూవీలో ఎలాంటి డ్రామాటిక్ సీన్స్ లాంటివి ఏమీ ఉండవు, అంతా లైటర్ వేలోనే ఉంటుంది. ఇంకా మూవీలో సిచ్యువేషనల్ కామెడీ అండ్ కన్ఫ్యూజన్ కామెడీ ఏదో అన్నీ కలిపి ట్రై చేశారు. అక్కడక్కడ పర్లేదు అనిపించింది, మరీ అంత క్రింజ్గా లేకపోయినా పర్లేదు అనిపించింది, అది కూడా అక్కడక్కడే. వెన్నెల కిషోర్, ప్రియదర్శి అండ్ హర్ష కాంబినేషన్లో వచ్చే కామెడీ సీన్స్ పర్లేదు అనిపించింది. అండ్ మూవీలో చాలా వరకు సెటైరికల్ డైలాగ్స్ ఉంటాయి, అవి కూడా పర్లేదు, ఓకే అనిపించాయి. కమింగ్ టు నెగిటివ్స్, మూవీ మంచిగా ఓపెన్ అయినా ఎప్పుడైతే మెయిన్ పాయింట్ స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి మెల్లగా గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. ఆ పాయింట్ కూడా మరీ అంత కొత్తదేమీ కాదు, కనీసం అక్కడ వచ్చే సిచ్యువేషన్స్ అయినా కొత్తగా ఉంటాయా అంటే ఉండవు, చాలా ప్రెడిక్టబుల్గా ఉంటాయి. చాలా ఈజీగా చెప్పేయచ్చు నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నది. ఫస్ట్ హాఫ్లో ఏమైతే ఉంటుందో సెకండ్ హాఫ్లో కూడా సేమ్ అయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ హాఫ్లో ఒక బర్త్డే సీక్వెన్స్ ఉంటుంది, అలాంటి సీక్వెన్స్ని సెకండ్ హాఫ్లో ఉంటుంది, కాకపోతే ఇంకొంచెం రిచ్గా పెద్ద హోటల్లో ఉంటుంది అంతే. అండ్ క్లైమాక్స్ కూడా చాలా హడావిడిగా కంప్లీట్ చేసేసారు. పోనీలే, మళ్ళీ లాస్ట్లో క్లాసులు ఏమైనా తీసుకుంటారేమో అనుకున్నా, అవేమీ లేవు, హ్యాపీ. కమింగ్ టు టెక్నికాలిటీస్, సినిమాటోగ్రఫీ డీసెంట్గా ఉందనిపించింది. ఎడిటింగ్ కూడా సేమ్ పర్లేదు, బాగానే ఉందనిపించింది. వివేక్ సాగర్ గారి బీజం అయితే పర్లేదు, బాగానే ఉంది. మిగతా క్రాఫ్ట్లతోనూ అండ్ సీన్స్తో సంబంధం లేకుండా ఆయన వర్క్ డీసెంట్గా చేశారనిపించింది. సాంగ్స్ అయితే సారంగపాణి టైటిల్ సాంగ్ ఒకటే పర్లేదు అనిపించింది, మిగతావంతా ఏం బాగాలేదు. కమింగ్ టు రైటర్ కమ్ డైరెక్టర్ ఇంద్రగంటి గారు, ఆయన ఓల్డ్ మూవీస్ అయితే భలే ఉండేవి. జెంటిల్మెన్ అయితే నా ఫేవరెట్ మూవీ. లాస్ట్ ఫ్యూ మూవీస్ నుంచి ఆయన మార్క్ మూవీస్లో అయితే కనిపించడం లేదు. మేబీ ఆయన ఇంకా అప్డేట్ అవ్వలేదు అనుకుంటా, లేదా ఆడియన్స్ మైండ్ సెట్ మారిపోవడం మూలంగా అనుకుంటా. ఆయన క్రియేట్ చేయాలనుకున్న మ్యాజిక్ అయితే క్రియేట్ అవ్వడం లేదు. ఈ మూవీని అయితే లైటర్ వేలో డీల్ చేయాలని చెప్పి ట్రై చేశారు, బట్ పెద్దగా వర్క్ అవ్వలేదు. ఆయన ఒక మంచి స్టోరీ రాసి మంచిగా ఎగ్జిక్యూట్ చేస్తే బ్రేక్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. కమింగ్ టు పెర్ఫార్మెన్సెస్, ప్రియదర్శి గారి యాక్టింగ్ అయితే పర్లేదు, బాగానే ఉంది. బట్ మీరు ఎలాంటి మూవీస్ అయితే చేయొద్దండి. ఒక మంచి హిట్ కొడతారు, మళ్ళీ వెంటనే ఇలాంటి మూవీ ఏదో చేస్తారు, అర్థం కాదు ఎందుకు ఇలాంటి మూవీస్ చేస్తారు. లైక్ మీకు చెప్పాలంటే బలగం తర్వాత డార్లింగ్స్ అంటే ఏదో రాడ్ వచ్చింది, ఇప్పుడు కోర్టు తర్వాత ఇది. వద్దు, మనకి ఎలాంటివి వద్దండి. మై ఫైనల్ వర్డ్ ఈస్ జస్ట్ యావరేజ్ అనిపించింది. ఇంద్రగంటి గారు బెస్ట్ స్టోరీతో బెస్ట్ ఎగ్జిక్యూషన్తో రావాలని కోరుకుంటున్నాను నేనైతే. మై రేటింగ్ ఈజ్ 2.25 అవుట్ ఆఫ్ 5. దట్స్ ఇట్ గైస్. మీకు మా రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.